ఇక్కడ మా ముస్లిం సోదరులు ఉన్నారు. రాయచోటి అనంగానే గుర్తొచ్చేది మా ముస్లిం సోదరులు. ఏ తమలో నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, 50 సంవత్సరాలకి మీకు పింఛన్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండి మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి ఢిల్లీ పార్లమెంట్ లో సిఏఏ బిల్లును సపోర్ట్ చేశాడా లేదా? ఎన్ఆర్సీ సపోర్ట్ చేశాడా లేదా? ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నాడా లేదా? సపోర్ట్ చేసింది నువ్వు.